నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతా కి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 9 మే 2026 శనివారం ఉదయం ఈరోజు వీడియో ఇస్తున్నా. నిన్న హైదరాబాద్లో ఒక ఐపీఎస్ సార్ వాళ్ళ మిసెస్ని బయట దేశం నుంచి వచ్చి ఇక్కడ బతకడానికి ఇంట్లో పని చేసుకునేటోళ్ళు నమ్మకంగా ఉండి మేడంను చంపి నగలు డబ్బు తీసుకొని పారిపోయి. నేను చాలా వీడియోలలో చెప్తా ఉంటా, మనోడే మన దేశానికి బతకచ్చినోడు పగోడు ఎప్పటికైనా. మనోళ్ళు ఏం చేస్తారంటే మనోడు 500కి ఎత్తా అన్న పని వాడు 300కి వేయగానే 200 లాభం అవుతుందని ఆ 200 కక్కుర్తి వాడి వాడిని ఇంట్లో పెట్టుకుంటారు. వాడు ఆ 200 కంటే విలువైన మన ప్రాణాలు, మన మానాలు, మన ఆస్తులు అన్నీ నాశనం చేసి మన దేశం విడిచిపెట్టి పారిపోతుంది. ఒకప్పుడు 15 ఏళ్ళ క్రితం భారతదేశంలో సౌత్లో ఏదన్నా క్రైమ్ చేసి నార్త్ సైడ్ వారిపోదురు. వాళ్ళని పట్టుకోవడానికి ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతురు. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. ఇప్పుడు భారతదేశంలో ఏ మూలకు ఉన్నా వాడు ఏ దేశపడన్నా కానీ ఎక్కడన్నా క్రైమ్ చేసి తప్పించుకోపోవడం అనేది ఇంపాసిబుల్ అయిపోయింది. ఆ మధ్యకాలంలో మనకు తెలిసిన ఒక మిత్రుడు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి బంగారం పనిచేసేటోళ్ళకు, అంటే మన హౌస్లోళ్ళు లేరా, హౌస్లోళ్ళు తక్కువ 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటారు. కానీ వెస్ట్ బెంగాల్ వాళ్ళు తక్కువకు పని చేస్తారు, తొందరగా ఇస్తారని మనోళ్ళు పెళ్ళి బంగారం అంతా తీసుకుపోయి ఆయన చేతులు పెట్టి వాడు నమ్మకంగా పనిచేస్తున్నా అని చెప్పి 15-20 తులాల బంగారం పట్టుకొని అడిచాం. బంగారం పీక్ స్టేజ్ రేట్ మంచిగా ఉన్నప్పుడు 10 ఏళ్ళ నుంచి అందరిని నమ్మించిండట. అట్లనే మా జగిత్యాల టౌన్లో కూడా వేరే రాష్ట్రాల నుంచి వచ్చి బతకడానికి పనిచేసి దుకాణాలు పెట్టి నమ్మకంగా 5-6 ఏళ్ళు ఉండి అందరి దగ్గర అప్పులు చేసి రాత్రి బిస్తర్ చదువుకొని పారిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తా అంటే, లోకలోడు సరే 10 రూపాయలు తినాడు, మన కళ్ళ ముంగట ఉంటాడు. మనోడు బయట దేశం నుంచి, బయట రాష్ట్రం నుంచి బతకడానికి వచ్చినోడు ఎప్పటికైనా డేంజరే, వాళ్ళని మాత్రం నమ్మకూడదు. అందుకే నేను నిన్ననో మొన్న ఒక వీడియో తీసిన. వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్, మయన్మారు, అట్లనే బర్మా నుంచి వచ్చిన వాళ్ళు అందరూ మళ్ళీ వాళ్ళు ఎటు వాళ్ళని అర్థం కాక నడుచుకుంటూ పోతున్నారు. వాళ్ళు మన రాష్ట్రాలకు రావచ్చు. వాడు తక్కువకు పని చేస్తుండే వాడి షెల్టర్ మాత్రం ఇయ్యకుర్రి, వాడు ఏమన్నా వేసి పారిపోయినా వారిపోతాడు అని చెప్తే ఒక అన్న కింద కామెంట్ ఏం పెట్టిందంటే, నువ్వు బీజేపీకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాను. నేను బీజేపీకి సపోర్ట్ కాదు సార్, భారతీయుని. ఫస్ట్ ఏదైనా సబ్జెక్టు మీద మనం మాట్లాడేటప్పుడు వాస్తవమే మాట్లాడతాం. మీ కళ్ళు దొబ్బినాయా, మీకు తెలుస్తలేదా? దేశంలో ఎన్ని జాగాల నుంచి బయట దేశాల నుంచి వచ్చి ఇక్కడ, బయట దేశం నుంచి ఇక్కడికి వచ్చి షెల్టర్ తీసుకొని ఇక్కడ ఎంత నష్టం చేస్తారు. సుప్రీంకోర్టే చెప్పింది కదా, ఇదన్నా మాది అనాథ శరణాలయమా మా దేశం అని. అంటే సుప్రీంకోర్టు కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసినట్ట. అంటే ఇక్కడ ఉన్న కొంతమంది సెక్యులర్ గాళ్లకు నిజం మాట్లాడితే కూడా జీర్ణించుకోలేరు. ఐపీఎస్ ఆఫీసర్ భార్యకే సెక్యూరిటీ లేదు, మనం ఎంత పోయి నమ్మి నానబడితే పుచ్చిబుర్రలేని అని వెనకట శాస్త్రం. వాళ్ళు ఏం చేస్తారు, నేపాల్ వాళ్ళకు మన కరెన్సీ పెద్దది, వాళ్ళ కరెన్సీ చిన్నది. ఈ లాజిక్ మన వాళ్ళు మర్చిపోతారు. 200కే పని చేస్తా అంటుండు, వీడు 500 అడుగుతుంటాడు. ఈ 200 తీసుకుపోతే అక్కడానికి 800 అవుతాయి. మనోని 500 ఉంటాయి. 500 నేపాల్ పోతే పోయేటోడు కాదుగా, ఇక్కడనే ఉంటాడు. ఈ 200 నేపాల్కి పంపిస్తాడు. చాలా జాగాల్లో హైదరాబాద్లో పోలీస్ ఆఫీసర్లే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు, నేపాల్ వాళ్ళని పెట్టుకోకుర్రి, బంగ్లాదేశ్ వాళ్ళని పెట్టుకోకుర్రి, బర్మా నుంచి వచ్చిన వాళ్ళని పెట్టుకోకుర్రి, ఆడు తక్కువకు పని చేస్తుండని మీరు నమ్మకుర్రి. మా జగిత్యాల్లో ఒక ఆయన పిల్లగాడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టిండు బాబు, అప్పు చేసి. ఆడేం చేసిండు, నమ్మకంగా 1 సంవత్సరం పని చేసిండు. దాంట్లో నెలకే జీతం ఇవ్వమన్నాడు. నమ్మకంగా పని చేస్తే ఓనర్ దుకాణం ఆయనకు అప్పయిపోయిండు. కొన్ని రోజుల తర్వాత ఆయనకి 1,00,000 రూపాయలు కావాలంటే ఇచ్చిండు. పారిపోతాడు కావచ్చు నేను భయపడ్డాడు. ఆడు వారిపోలే. ఆ 1,00,000 దగ్గర 60-70 వేలు బ్యాలెన్స్ ఉన్నది, 30-40 వేలు అప్పు కట్టిండు. మిగతా బ్యాలెన్స్ అప్పుడు మళ్ళీ ఏం చేసిండు, మా ఇంటికాడ మా భార్య హెల్త్ మంచిగా లేదు సార్, ఇట్లా ప్రాబ్లం వచ్చింది, అర్జెంటుగా మళ్ళీ కొన్ని డబ్బులు కావాలంటే మళ్ళీ 2 లక్షలు ఇచ్చింది. 2 లక్షలు ఇచ్చినాక కరెక్ట్ 15 రోజులు పనిచేసిండు. 16వ రోజు రాత్రి ఆయనతో కలసి
మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఢిల్లీ ట్రైన్ ఎక్కి ఢిల్లీలో దిగిండు. ఆ ఢిల్లీ నుంచి నేపాల్కి ఏం తెలియదు. ఆ ఢిల్లీలో ఇంకో షాప్ దగ్గర సెటిల్ అయింది. ఇప్పుడు మనోడు పోయి కేసు పెట్టి అని పట్టుకొచ్చి ఆ పైసలు ఎంత టైం పడుతుంది సార్? ఇప్పుడు వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఆర్మూర్లో బంగారం దుకాణం పెట్టి పని చేస్తా అని ఆర్మూర్ చుట్టుపక్కల వాళ్ళందరికీ టోపీ పెట్టిపోయారు. నాకు తెలిసి 5-6 నెలలు అవుతుంది వచ్చి స్టోరీ జరిగి ఇప్పటివరకు అది దొరకాలి. అంటే ఏదైనా సంఘటన జరిగినాక మనం పోయి పోలీస్ ఆఫీసర్ల మీద పడి అరవడానికి ముందు సంఘటనకు మన బాధ్యత ఏముందనేది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మనోడు 10 రూపాయలు ఎక్కువ తింటుండడానికి ఈరి సార్, ఆడు పని చేస్తాడు. మనోడు బతకడానికి ఏ దేశం నుంచో ఇక్కడికి వచ్చిన వానికి పని ఇచ్చి ఆడు రేపు మొత్తానికే ఉండే ఊడ్చుకొని పోయినాక బాధపడడానికి రోజుకి ఎన్ని పేపర్లలో అత్తలేవు సార్. ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ బతికినట్టు బిల్డింగ్ ఉన్నట్టు చూపెట్టి చిట్టీల వ్యాపారం అని చెప్పి అందరు ఊరోళ్ళందరి దగ్గర డబ్బులన్నీ వసూలు చేసి రాత్రి కథం జంప్ బోర్డు పెడతారు, ఆఫీస్ పెడతారు, ఉద్యోగాలు అంటారు, పైసలు వసూలు చేస్తారు, ఎంట్రీ ఫీజు ఇంత కట్టాలంటారు, అందరికి ఉద్యోగాలు అంటారు, కథం జంప్. మనకి ఎన్ని జరిగినా మన వాళ్ళకి బుద్ధి రాదు. ఎందుకు బుద్ధి రాదంటే దురాశ. తక్కువ కావాలి, తక్కువకి వచ్చేది క్వాలిటీ ఉండదు కదా సార్. వాడు తక్కువకి వస్తుంది అంటే అది లాజిక్ ఉంటుంది. చాలామంది అందరూ ఆఫర్లు పెడుతుర్రు, ఇది లక్కీ లాటరీలు పెడుతుర్రు, నువ్వు కూడా పెట్టన్నారు. నాకేం అవసరం సార్? లక్కీ లాటరీ పెట్టి నేను అందరు 1000 మంది పైసలు ఇవ్వాలి. ఆ 1000 మందిలో ఒక్కొనికి వస్తుంది. 999 మంది నన్ను తిట్టుకోరు. ఆ ఒక్కడు నిజంగా వచ్చిన డైరెక్ట్ పైసలు ఇచ్చి కొనుక్కొని న్యాయం కాదు. అవి మనకెందుకు? హైదరాబాద్ సిపి సజ్జనర్ సార్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పి ఇట్లాంటి గ్యాంగులు ఉంటాయి, వీళ్ళతోటి జాగ్రత్త, వీళ్ళని పెట్టుకోవడానికి 1-2 సార్లు ఆలోచించుకోర్రి, సొంటలో పెట్టుకోకుర్రి, నమ్మకుర్రి. ఇళ్ళల్లో ఉంచుకుంటారు కదా. పని మనిషి అంటే ఏంటి సార్? ఆడ ఇంట్లోనే ఉంటాడు. ఆడవాళ్ళైనా మొగోళ్ళైనా వాళ్ళకు ఒక రూమ్ ఇస్తారు, తిండి పెడతారు, ఆడ బోళ్ళు తమ్ముడు, బోకలు తమ్ముడు, వంట చేసుడు, ఇల్లు ఉడుచుడు. వంట అంటే మనోళ్ళు చేసుకుంటారు, ఇల్లు ఉడుచుడు, కార్లు గడుడు, కుక్క ఉంటే కుక్కకు స్నానం పోసుడు, ఇవన్నీ పనులు, చెట్లకు నీళ్ళు పోసుడు. ఆ నమ్మకంగా పని చేస్తాడు. ఎందుకంటే ఆయనకి నెలకు 10,000 20,000 తిండి పెట్టి రూమ్ ఇచ్చినా చాలు. అది మనోడు చేస్తాడు సేడుగా. ఎందుకంటే ఆడు ఇంటికి పోవాలి. నాకు ఇంటికి వస్తే సార్ నేను మా ఇంటికానే తింటే నాకు జీతం ఎక్కువ కావాలంటే మనం ఆయనకి ఇయ్యం. ఇక్కడ వాడి సచ్చితోనికి ఇచ్చింది ఏమంటే ఆడు ఇప్పుడు ఏం మనిషి పానం తీసి ఐపీఎస్ ఆఫీసర్ చెప్పరు. క్రైమ్ ఇక్కడ ఉంది అక్కడ లేదని కాదు, మన జాగ్రత్తలు మనం లేము, అది మ్యాటర్. ఎవడైనా గుడ్డిగా మేము నిన్న ఇద్దరం కలిసి జ్యూస్ తాగుతున్నాం, ఒక మేడం వచ్చింది, చూడడానికి సూపర్ ఉంది, అందంగా. నేను మీకు క్యాష్ ఇస్తా, నేను ఒక నెంబర్ చెప్తా, మీరు ఫోన్పే చేస్తారనా? నేను వెంటనే నాకు సిగ్నల్ ఇచ్చిన వద్దు అని. ఈయన నువ్వు ఏ అని నాకు చెప్తాను. నువ్వు చేసిరద్దు, నేను చేసిరద్దు, అది ఇబ్బంది పడతాం మనం. ఎందుకంటే అవి మనం ఫోన్పే ఎవరికి చేస్తాం, ఆడేవాడో మనకేం తెలుసు. ఈడ 2 నిమిషాలలో మాయమవుతారు మనుషులు, పైసలు ఇస్తారు. ఆ ఇచ్చిన పైసలు దొంగ నోట్ల, దొర నోట్ల, సీకట్ల మనకేం తెలుస్తాయి. మనం జాగ్రత్తగా లేకపోతే ఎప్పుడు ఎక్కడ ఏదైనా జరగచ్చు. అందుకే మనం ఫస్ట్ జాగ్రత్తగా ఉండాలి, తర్వాత వ్యవస్థలు అవన్నీ ముంగటికి వస్తాయి. ప్రతి విలేజ్లో హౌస్లో గోల్డ్ వర్క్ చేసేటోళ్ళు ఉంటారు, కానీ మనం వాళ్ళని నమ్మం. ఎక్కడి నుంచో వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చేటోళ్ళ దగ్గరికి పోతాం. అటు తక్కువగా ఎత్తుండట, కానీ అటు తక్కువగా చేసినట్టు చేసి ఆయనతో ఒకరోజు అందరు బంగారం పట్టుకొని పార్టీ. ఇప్పుడు నేపాల్ వాళ్ళు చేసినట్టు. తక్కువ అనేది ఎప్పటికి కూడా మన ప్రాబ్లం చేసేదే, మనకు లాభం చేసేది కాదు. దయచేసి ఇప్పటికైనా ఎవడన్నా కొత్తగా మన ఊళ్ళోకి వస్తే ఆడు పని చేసుకొని బతుకుతా, నాకు పోరాళ్ళు ఉన్నారు, నాకు పెళ్ళం ఉంది, నేను నా ఊళ్ళోకి ఇట్లా నాకు నష్టం జరిగిందంటే మాత్రం మాయ మాటలకు ఫ్లాట్ అయ్యి ఆయనకి షెల్టర్ ఇవ్వకుర్రి. షెల్టర్ ఇస్తే మాత్రం వాడు మనని బర్బాద్ చేస్తే ఇక్కడికి వెళ్ళిపోతాడు. నేను తప్పు మాట్లాడితే సారీ సార్, నేను ఏ పార్టీకి సపోర్ట్ చేస్తలేను, భారతీయుని మనం అందరం మంచిగా ఉండాలనే ఉద్దేశంలో ఇట్లాంటి వీడియోలు చేస్తున్నాను. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.